ఒక ఫ్లేవర్ చెప్తా కదా రూమ్ కి ఫ్లేవర్ కావాలంటే కాదన్నా సార్ అంటే ఎట్లయినా చేయొచ్చు. ఆయన వేరే సచివాలయం కొట్టాడు. మేము పర్మనెంట్ కదన్నా ఈ సచివాలయం. అవును, ఆయన ఆరోగ్య దృష్టి ఆయన వెళ్ళొచ్చు, దానికి ఏం లేదు. మేము పర్మనెంట్ కదన్నా. మాకు కాదన్నా ఈ జనాలంతా ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రచారం చేయడం ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి కరెక్ట్గా నవంబర్ 6కి 3 సంవత్సరాలు అయిపోయిందన్న ఆయన గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాల పైన కావాలంట. ఇంటింటికి మేము ప్రచారం చేస్తున్నాం, వాలంటీర్ల ద్వారా, సచివాలయం వాళ్ళ ద్వారా. ప్రతి ఇంట్లో మేము అడుగుతుంటే మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు ఏ సమస్య లేదని చెప్పేసి ఒక ఆప్యాయంగా మా ఇంట్లో అన్నీ వస్తున్నాయి. వాలంటీర్ బాగా పనిచేస్తున్నారు, సచివాలయం బాగా పనిచేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రచారంకి వచ్చినట్టు లేదు, మమ్మల్ని సన్మానం చేస్తున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ వాళ్ళు మామూలుగా ఇట్లా ప్రచారానికి రారు, కానీ అధికార పక్షంలో మీరు ప్రచారంకి వస్తున్నారు, మీరు ఎందుకు రావాలి, మీరు పని చేస్తున్నారని కూడా. కానీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఇంటింటికి ఎవరికి ఏ సమస్య ఉంది, పెన్షన్ వస్తుందా, రేషన్ కార్డు ఉందా, ఇంకా ఏదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే చెప్పి మేమే స్వయంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వాలంటీర్లు, సచివాలయం అందరూ పాల్గొన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ గవర్నమెంట్కు ఇలాగే ఒక 30 సంవత్సరాల పైన ఉంటుందని అందరూ ఆశీర్వదిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం.